రాష్ట్రాల్లో కూడా గ్యాస్ సంక్షోభం కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గ్యాస్ బుక్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుకింగ్ యాప్స్ పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ లైన్స్ కట్టి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సమయానికి గ్యాస్ బుక్ కాకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. మరికొందరు ఆన్లైన్ సర్వీసులు ఆపేశారు. హాస్టల్స్ లో పరిమిత మెనూ తీసుకొచ్చారు. అంతేకాదు కొన్ని హోటల్స్ లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. హైదరాబాద్ లో సిఎన్జి గ్యాస్ తో నడిచే ఆటోలు కూడా చాలానే ఉన్నాయి. తాజా గ్యాస్ సంక్షోభంతో ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, గ్యాస్ సంక్షోభం హైదరాబాద్ నగరంలో తీవ్రంగా వేధిస్తుంది. ఒకవైపు ఎల్పిజి మోటార్స్ ఆటోలు కానీ కార్లు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా హోటల్స్ దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సంస్థలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వ్యాపార కేంద్రాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మనం చూస్తే వాహనాల్లో సిఎన్జి గ్యాస్కి అయితే కొంత కొరత లేదు, కానీ సిఎన్జి సెంటర్ల దగ్గర కూడా చాలా వాహనాలు గ్యాస్ కోసం బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎల్పిజి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే సిఎన్జి టు ఎల్పిజికి మారడం కోసం 10-15 వేలు ఖర్చు చేసుకుంటే వీళ్ళు మారడానికి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా ఆటోల యజమానులు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంతా ఖర్చు బేర్ చేసేయడం కొంచెం కష్టం కాబట్టి ఇప్పుడైతే ఏవైతే సిఎన్జి వాహనాలు ఉన్నాయో వాళ్ళకైతే కొంత ఇబ్బంది సిటీలో లేనటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో ఎల్పిజి వాడేటువంటి వాహనాలకు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆ కొరత కారణంగా ఇక వీటితో పాటు ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లు అస్సలు లభించడం లేదు సిటీలో. దాంతో హోటల్స్ చిన్న టీ పాయింట్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద హోటల్స్ వరకు కూడా తీవ్రమైన ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్స్ కానీ కొన్ని మిడిల్ హోటల్స్ కానీ కట్టెల పొయ్యి మీద కొన్ని ఆహార పదార్థాలను వండడానికి ఇబ్బంది లేదు, కానీ మిగతా అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న సాయంత్రం సమయాల్లో అమ్మేటువంటి టిఫిన్ సెంటర్స్ కానీ అదేవిధంగా ఇతర చిన్న చిన్న హోటల్స్ కానీ ఈ సిలిండర్స్ లేని కారణంగా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్లాక్ దందా కూడా ఎక్కువగా అవుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ల కొనుగోలు కోసం చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వ్యాపారులు. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో హోటల్స్ ఇండస్ట్రీ చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 20-25 వేల మేజర్ హోటల్స్ ఉంటాయి. ఇక చిన్న చితక కలుపుకుంటే ఇంకొక 20 వేల వరకు అవి కూడా ఉంటాయి. టీ పాయింట్లు కానీ అదేవిధంగా ఎక్కడ చూసినా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. అవన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ పైన నడిచేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ గ్యాస్ కొరత కారణంగా డొమెస్టిక్ వాడుతుండడం అలాంటి వాటిపైన ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు ఫోకస్ చేశారు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాస్ కొరత పైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశం పైన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలతో పాటు హోటల్ అసోసియేషన్స్ కానీ ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో అసోసియేషన్స్తో సమావేశమై ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ కావాలనేటువంటి అంశంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ సిటీలో చాలా హోటల్స్ అనేక ఈవెంట్స్ను పార్టీలను నిర్వహిస్తుంటాయి. అంతేకాకుండా చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్స్లో అంతా కూడా ఎల్పిజి వాడడం ద్వారా వంటలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. 14-15 నుంచి మొదలు పెడితే 18 నుంచి చాలా ఎక్కువగా పెళ్లిళ్ళు ఉంటాయి. ఇలాంటి వాటిలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. అంటే రాముడు, ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా కట్టెలపైన అయితే డిపెండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ? ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపేటువంటి సమీక్షా సమావేశంలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే కాలేజీ హాస్టల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ కాలేజీ హాస్టల్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి వాటికి ఎక్కువగా భవనాల్లో ఉంటాయి. కాబట్టి అక్కడ కట్టెల పొయ్యి మీద చేయడం కొంచెం సాధ్యమయ్యేటువంటి పని కాదు. అదేవిధంగా హోటల్స్లలో కూడా కట్టెల పొయ్యి యూజ్ చేయడం అనేది కొంత వీలు కాదు. కొన్ని ఫంక్షన్ హాల్స్లలో మాత్రం కట్టెల పొయ్యి మీద చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మాత్రం కొంత సబ్స్టిట్యూట్గా మారేటువంటి అవకాశం ఉంది. అది కానీ మిగతా చాలా ప్లేస్లలో ఒక 50%, 70% ప్లేస్లలో కట్టెల పొయ్యిలను వాడడానికి
వీలు కానటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్లోర్ పైన ఉంటాయి కాబట్టి అక్కడ కట్టెలపై వాడడం ద్వారా మనం గతంలో చూసాం. బట్టీలు ఏర్పాటు చేసి సికింద్రాబాద్ సిటీ లైట్ హోటల్లో అక్కడ హలీం తయారు చేసేటువంటి బట్టీల కారణంగా అదంతా వేడి అయిపోయి ఆ హోటల్ కూలిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ప్రమాదాలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనది ఎక్కువగా సబ్స్టిట్యూట్ చేయడానికి వీలు కానటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని హోటల్స్ అవుట్ సైడ్ ఉండడం, లేదంటే కొంత ప్లేస్ కలిగి ఉండి ఆ గ్రౌండ్లో హోటల్ ఉండేటువంటి దగ్గర అయితే మాత్రం ఇబ్బంది లేదు. కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుంది. ప్రధానంగా మనం చూస్తే హాస్టల్స్, చాలా హాస్టల్స్ ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలు కానీ అదేవిధంగా కళాశాలలకు సంబంధించినటువంటి హాస్టళ్లలో చాలా తీవ్రంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే సిఎన్జి అయితే కొంత కొరత లేదు, కానీ మిగతా ఎల్పిజి మాత్రం భారీగా కొరత ఉంది. దానివల్ల మాత్రం ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ కూడా రోజులు పెంచారు. 21 రోజుల నుంచి 25 రోజులు పెంచారు సిటీలలో గ్యాస్ అప్లై చేసుకోవడానికి. ఒకసారి గ్యాస్ వచ్చిన తర్వాత మళ్ళీ డెలివరీ టైం తర్వాత 25 రోజుల తర్వాతనే మనకు బుకింగ్కు ఆప్షన్ ఉంటుంది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కొరత ఏర్పడిన వార్తలు రావడంతో ఒకేసారి అందరూ గ్యాస్ బుక్ చేయడం కోసం ప్రయత్నం చేయడం కారణంగా ఆ సర్వర్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ సర్వర్స్ కనెక్ట్ కావట్లేదు, గ్యాస్ బుక్ కావట్లేదు అనేది కూడా సిటిజన్స్ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.